హలో బ్రదరు, లీడ్ కోడ్ చేస్తున్నావా? సరే, ఈరోజు లీడ్ కోడ్ 274 హెచ్ ఇండెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకునే ముందు ఈ హెచ్ ఇండెక్స్ డెఫినేషన్ ఏంటో అర్థం చేసుకుందాం. హెచ్ ఇండెక్స్ డెఫినేషన్ వాడు ఇచ్చిన ప్రకారం హెచ్ ఇండెక్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాక్సిమం వాల్యూ of H such that the given researcher has published at least H papers that have been cited at least H times. నాకైతే ఏం అర్థం కాలేదు మొదటిసారి చదివినప్పుడు, కానీ ఇప్పుడు కొంచెం అర్థమయ్యేట్టు చెప్తా. ఇప్పుడు ఒక రిసర్చర్ ఉన్నాడు, వాడి పేరు బాలు. ఈ బాలు పాలు మీద రీసెర్చ్ చేసి ఒక 5 రీసెర్చ్ పేపర్లు వేసాడు. ఇంకొక రిసర్చర్ పాల్ అదే పాల మీద రీసెర్చ్ చేశాడు. ఇతను 5 రీసెర్చ్ పేపర్లు రాశాడు. కానీ ఒకరోజు ఈ బాలుకి పాల్కి మధ్య గొడవ అయింది, ఎవడు బెటర్ రీసెర్చర్ అని. కానీ దీన్ని ఎట్లా చెప్తారు ఎవడు బెటర్ రీసెర్చర్ అనేది? దానికోసం హెచ్ ఇండెక్స్ని వాడారనమాట. హెచ్ ఇండెక్స్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు నీ దగ్గర కొన్ని రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క రీసెర్చ్ పేపర్కి ఎన్నో సైటేషన్స్ ఉంటాయి. సైటేషన్స్ అంటే వేరే రీసెర్చ్ పేపర్లో నీ రీసెర్చ్ పేపర్ని రెఫరెన్స్ చేసినట్టు వేస్తే అదొక సైటేషన్ అనమాట. ఒక్కొక్క రీసెర్చ్ పేపర్కి ఎన్నో సైటేషన్స్ ఉంటాయి సపోజ్. సో వీళ్ళ సైటేషన్స్ ఇట్లా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే, వీళ్ళ ఈ సైటేషన్స్ ఉన్నాయి కదా, దాన్ని నేను ఒక లిస్ట్లా రాసుకుంటా. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ నంబర్స్ నేను ఎట్లా అయితే రాశానో అవి సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. సో బేసికలీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇట్లా ఎందుకు రాసుకున్నాను అని అడిగితే, ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి చూస్తే ఇంకా దీని తర్వాత వచ్చే ప్రతి రీసెర్చ్ పేపర్కి ఈ ఫస్ట్ వాల్యూ కంటే ఎక్కువ సైటేషన్స్ ఉన్నాయి కదా. ఓకే సరే, ఫస్ట్ వాల్యూ కంటే ఎక్కువ సైటేషన్స్ ఉన్నాయి, అయితే ఏంటి అని అడిగితే, ఇప్పుడు మన హెచ్ ఇండెక్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అని అడిగితే, మనకి హెచ్ వాల్యూ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లా సెలెక్ట్ చేయాలంటే, ఆ హెచ్ వాల్యూ సెలెక్ట్ చేసింది, ఆ హెచ్ వాల్యూ సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ తర్వాత అట్లీస్ట్ హెచ్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే సపోజ్ నేను ఇక్కడ హెచ్ని 3గా సెలెక్ట్ చేశాను అనుకోండి. 3గా సెలెక్ట్ చేసినప్పుడు నాకు అట్లీస్ట్ 3 పేపర్స్కి 3 సైటేషన్స్, అట్లీస్ట్ 3 సైటేషన్స్ ఉండాలి. అది హెచ్ వాల్యూ అర్థం. అదే నేను 1 సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు అట్లీస్ట్ 1 పేపర్కి 1 సైటేషన్ ఉండాలి. కానీ ఈ హెచ్ వాల్యూలో ఇంకో కండిషన్ ఉంది. ఏంటి అంటే, మనం మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ హెచ్ తీసుకోగలగాలి. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ హెచ్ ఏంటి అంటే, ఇప్పుడు హెచ్ వాల్యూ 1 తీసుకోవచ్చు నేను, నాకు అప్పుడు కూడా సాటిస్ఫై అవుతుంది. కానీ 3 1 కంటే పెద్దది, పైగా నాకు ఇంకా 3 పేపర్స్ ఉన్నాయి ఆ కండిషన్ సాటిస్ఫై చేయడానికి. అట్లీస్ట్ హెచ్ పేపర్స్ ఉండాలి అన్న కండిషన్ సాటిస్ఫై చేయడానికి. మీరు అడగచ్చు, వాట్ ఇఫ్ నేను 32 తీసుకుంటే ఏంటి అని. ఇప్పుడు 32 తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, మనకి అట్లీస్ట్ 32 పేపర్స్ హ్యావింగ్ మినిమమ్ ఆఫ్ 32 సైటేషన్స్ ఉండాలి. అట్లా ఉన్నాయా మన దగ్గర? ఈ 32 తర్వాత ఇంకా చూసుకుంటే మనకు ఉన్నది ఇంకో పేపరే, దానికి ఉన్నది 1234 సైటేషన్స్. సో హెచ్ ఇండెక్స్ 32 అవ్వలేదు, ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేయదు. సో ఒకసారి ఈ హెచ్ ఇండెక్స్కి ఆ 3 కండిషన్లు ఏంటో చూసుకుందాం. ఫస్ట్ కండిషన్, ఆ హెచ్ని సెలెక్ట్ చేయడానికి అట్లీస్ట్ హెచ్ పేపర్స్ ఉండాలి. ఈ హెచ్ పేపర్స్లో ఒక్కొక్క పేపర్కి అట్లీస్ట్ హెచ్ సైటేషన్స్ ఉండాలి. ఇక్కడ అట్లీస్ట్ అని ఎందుకు అంటున్నా అంటే, ఈ సైటేషన్స్ హెచ్ వాల్యూ కంటే గ్రేటర్ అయినా మనకు ప్రాబ్లం లేదు, కానీ తక్కువ అవ్వకూడదు. ఇంకా మన సెకండ్ కండిషన్ ఏంటి అంటే, మ్యాక్సిమం హెచ్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఇవి మన 2 కండిషన్స్. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చో మనం ఆలోచిద్దాం. సో మనకి ఫస్ట్ ఇచ్చే ఇన్పుట్ సైటేషన్స్ అనే ఒక అరే, మనం ఇవ్వాల్సిన అవుట్పుట్ ఆ 2 కండిషన్స్ ఫాలో అయ్యే ఒక హెచ్ ఇండెక్స్. నేను ఇందాక అన్నట్టుగా మనం ఈ ఇచ్చే సైటేషన్స్ అరేని ఫస్ట్ సార్ట్ చేసేసుకుంటే, సార్ట్ చేశాక మనకి చాలా మటుకు ప్రాబ్లమ్స్ తీరుతాయి అన్నమాట. సార్ట్ చేసుకున్నప్పుడు దానిలో నుంచి ఇటరేట్ చేస్తూ ఈ హెచ్ ఇండెక్స్ని ఫైండ్ చేయడం మనకి ఈజీ అయిపోతుంది. సో మన లాజిక్లో ఫస్ట్ స్టెప్ ఈ క్వశ్చన్కి సార్ట్ చేయడం అవ్వాలి. సరే ఓకే, సార్ట్ చేసాం. అయితే ఇప్పుడు దీని తర్వాత ఈ హెచ్ ఇండెక్స్ని ఎట్లా కనుక్కుంటాం అంటే, చాలా సింపుల్. ఇవి కదా నాకు 2 కండిషన్స్. సో ఫస్ట్ నేను చూడాల్సింది అట్లీస్ట్ హెచ్ పేపర్స్ ఉండాలి, వాటికి హెచ్ సైటేషన్స్ ఉండాలి. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అరే తీసుకుంటా ఫస్ట్. సో ఇట్లాంటి ఒక సైటేషన్స్ ఎగ్జాంపుల్ అరే తీసుకుంటా.
ఫస్ట్ మన లాజిక్ ప్రకారం సార్ట్ చేయాలి కదా, దీన్ని సార్ట్ చేద్దాం. సో సార్ట్ చేసినప్పుడు మన సైటేషన్స్ అరే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నాకేం కావాలి, అట్లీస్ట్ హెచ్ సైటేషన్స్ ఉండాలి, అట్లీస్ట్ హెచ్ పేపర్స్కి ఉండాలి. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ పాయింటర్ వేసుకుంటా, చూస్తా. సో నేను ఒకవేళ ఈ ఫస్ట్ ఎలిమెంట్ని హెచ్గా అనుకుంటే అంటే హెచ్ వాల్యూ 0 ఉంటుంది. సో అట్లీస్ట్ 0 పేపర్స్కి 0 సైటేషన్స్ ఉండాలి. బాస్ నీకు 0 పేపర్స్ అంటే అసలు పేపర్సే లేవు, 0 సైటేషన్స్, ప్రతిదానికి 0 కంటే ఎక్కువ ఉంది. సో నీకు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, 0 పేపర్స్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. హెచ్ ఈక్వల్ 0 ఈ ఫస్ట్ కండిషన్ కంప్లీట్గా సాటిస్ఫై అవుతుంది. కానీ సెకండ్ కండిషన్ మ్యాక్సిమం హెచ్ వాల్యూ ఉండాలి నాకు. మ్యాక్సిమం హెచ్ వాల్యూ ఇదేనా అంటే కాకపోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింటర్కి వెళ్ళి చూద్దాం. సో నెక్స్ట్ హెచ్ ఈక్వల్స్ 1 వేసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకు అట్లీస్ట్ 1 పేపర్కి 1 సైటేషన్ ఉండాలి. ఇక్కడ ఉందా? ఎస్, 4 పేపర్లకి 1 కంటే ఎక్కువ సైటేషన్ ఉంది. సో ఫస్ట్ కండిషన్ దీనికి కూడా ట్రూయే, కానీ సెకండ్ కండిషన్ మ్యాక్సిమం హెచ్ వాల్యూ ఇదా అంటే మళ్ళీ చెక్ చేయాలి. నెక్స్ట్ పొజిషన్కి వెళ్దాం. హెచ్ ఈసారి 3 అవుతుంది. సో దీన్ని బట్టి హెచ్ 3 అంటే 3 పేపర్లకి అట్లీస్ట్ 3 సైటేషన్లు ఉండాలి. ఉన్నాయా? ఇప్పుడు ఈ పేపర్ కలిపితే దీని తర్వాత 3 పేపర్లు ఉన్నాయి. సో ఇది సాటిస్ఫై అయింది. ఈ 3 పేపర్లకి 3 కంటే ఎక్కువ సైటేషన్స్ ఉన్నాయి, అది కరెక్టే. ఓకే, సో ఇది కరెక్టే అయ్యింది. మరి సెకండ్ది కరెక్టా అంటే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు 5 పేపర్స్ ఉండాలి మినిమం. ఆ 5 పేపర్స్కి మినిమం 5 సైటేషన్స్ ఉండాలి. ఈ 5th ప్లేస్లో ఉన్నప్పుడు దీని తర్వాత ఉన్నది 2 పేపర్లు, వాటికి 5 సైటేషన్లు ఉన్నాయి, కరెక్టే. కానీ 5 పేపర్స్ లేవు, ఓన్లీ 2 పేపర్సే ఉన్నాయి దీని తర్వాత. సో ఇది హెచ్ వాల్యూ అవ్వలేదు. ఇది హెచ్ వాల్యూ అవ్వలేదు అంటే దీని తర్వాత వచ్చే నంబర్స్ కూడా ఏవి అవ్వలేవు. సపోజ్ ఈ అరే 6తో ఆగకుండా అట్లానే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఫాల్స్ అయిందంటే దీని తర్వాత అసలు చెక్ చేయక్కర్లే, ఎందుకంటే ఇక్కడదే ట్రూ అవ్వలేదంటే దీని తర్వాత ట్రూ అవ్వకపోవచ్చు. సో దీని ముందే ఎక్కడో ఉంటుంది అది. సో దీని ముందే ఉంది అంటే మనకి ఎలాగో మ్యాక్సిమం వాల్యూ హెచ్ వాల్యూ కావాలి. ఇక్కడ ఫాల్స్ అయింది అంటే దీని వెనక ఉన్న జస్ట్ వెనక ఉన్న ఒక నంబరే అవుతుంది. సో ఇదే హెచ్ వాల్యూ అని అట్లా చేయాలి. ఇప్పుడు కోడింగ్లో ఎట్లా చేస్తామంటే, ఓకే ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం మన లాజిక్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆ సైటేషన్స్ అనే అరేని సార్ట్ చేస్తాం. సార్ట్ చేశాక నేను ఓ పని చేస్తా, ఈ లెంత్ ఆఫ్ సైటేషన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ అనే వేరియబుల్లో పెట్టుకుంటా. ఎందుకు పెట్టుకుంటా అంటే దీని తర్వాత అది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఆ సైటేషన్స్ అనే లిస్ట్ ఆర్ అరేలోంచి ఇటరేట్ చేయాలి. ఇటరేట్ చేయడానికి ఒక ఫర్ లూప్ వేసుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, మనకేం కావాలి, మ్యాక్సిమం హెచ్ వాల్యూ కావాలి. మనకి మ్యాక్సిమం హెచ్ వాల్యూ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం ఒక మినిమం నంబర్ ఆఫ్ పేపర్స్ ఉండాలి దానికి. ఓకే, సైటేషన్స్ ఆఫ్ ఐ అంటే ఈ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ ఐ. సో దీన్ని బట్టి ఏమవుతుంది అంటే ఈ సైటేషన్స్ వాల్యూ n మైనస్ ఐ వాల్యూ అంటే ఈ ith ఎలిమెంట్ తర్వాత n మైనస్ ఐ పేపర్స్ ఉన్నాయి అని అర్థం. ఇంకా ఈ n మైనస్ ఐ పేపర్స్ ఎన్ని ఉన్నాయో ఆ నంబర్ కంటే సైటేషన్స్ ఆఫ్ ఐ వాల్యూ ఎక్కువ ఈక్వల్లో ఉన్నప్పుడు రిటర్న్ n మైనస్ ఐ. మనం సైటేషన్స్ ఆఫ్ ఐని రిటర్న్ చేయట్లేదు, n మైనస్ ఐని రిటర్న్ చేస్తున్నాం. ఎందుకు అంటే సైటేషన్స్ ఆఫ్ ఐ వాల్యూనే హెచ్ వాల్యూ ఉండాల్సిన పని లేదు. హెచ్ వాల్యూ సైటేషన్స్ ఆఫ్ ఐ కంటే తక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది మినిమం నంబర్ ఆఫ్ పేపర్స్ ఈ ith ఇండెక్స్ దగ్గర ఉన్నప్పుడు n మైనస్ ఐ మినిమం నంబర్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి. ఆ n మైనస్ ఐ మినిమం నంబర్ ఆఫ్ పేపర్స్కి n మైనస్ ఐ మినిమం నంబర్ ఆఫ్ సైటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి n మైనస్ ఐ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ సైటేషన్స్ ఆఫ్ ఐ. ఈ ith ఇండెక్స్ తర్వాత వచ్చే అన్ని ఇండెక్స్లు సైటేషన్స్ ఆఫ్ ఐ కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది ఒక సార్టెడ్ అరే కాబట్టి n మైనస్ ఐ కంటే సైటేషన్స్ ఆఫ్ ఐ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి n మైనస్ ఐ నంబర్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి ith ఇండెక్స్ తర్వాత. అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ n మైనస్ ఐ సైటేషన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసింది. సెకండ్ కండిషన్ ఇది మ్యాక్సిమం వాల్యూనా అంటే ఎస్,
ఇది మాక్సిమం వాల్యూ వస్తుంది. ఎందుకు అంటే దీని తర్వాత వచ్చే వాల్యూస్ ఈ నెక్స్ట్ ఐ వాల్యూకి n-i వాల్యూ ఇంకా పడిపోతూ ఉంటుంది, చిన్నది అయిపోతూ ఉంటుంది. సో n-i వాల్యూ చిన్నది అవుతూ ఉంటే ఈ ఏదైతే ఉందో కండిషన్ అది ఆబ్వియస్గా కరెక్ట్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో అందుకని ఫస్ట్ టైమే మనం రిటర్న్ చేస్తున్నాం. ఫస్ట్ టైం రిటర్న్ చేసినప్పుడు మ్యాక్సిమం హెచ్ వాల్యూ మనం తీసుకుంటున్నట్టు. సో అది ఓకే. వాట్ ఇఫ్ నాకు ఇంకో కండిషన్ ఉండొచ్చు, అసలు హెచ్ వాల్యూనే లేకపోతే అప్పుడు దానికోసం అని బయట ఒక రిటర్న్ 0 వద్దాం. దీంతో ఏమవుతుంది అంటే ఈ ఫర్ లూప్ ద్వారా అది మొత్తం ఆ అరేలో కంప్లీట్గా ట్రావర్స్ చేసినా కానీ దానికి హెచ్ వాల్యూ కనబడకపోతే లాస్ట్కి 0 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ఓకే, మళ్ళీ రన్ చేసి చూద్దాం. సబ్మిట్ చేద్దాం. అయ్యింది, అంతే. బాయ్.